ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరితరం కాదు. ముఖ్యంగా విజయవాడ కృష్ణలంకకి చెందినటువంటి గాదె సాయికృష్ణ అదృష్టం మీద ఆ పైన వినిపిస్తున్న లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజకీయ వర్గాలన్నీ కొన్ని ఆసక్తికరమైన ఊహాగానాలతో కొనసాగుతున్నాయి. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి బాధితుడైన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని స్వయంగా వెంటబెట్టుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మేరకు రాజకీయంగా తీవ్ర చర్చలైతే నడుస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల మీద, పోలీసు వ్యవస్థ తీరు మీద నేరుగా గవర్నర్కి ఫిర్యాదు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో అంటున్న మాటల ప్రకారం ఈ ఘటనని కేవలం ఒక సాధారణ మిస్సింగ్ కేసులా కాకుండా పోలీసుల కస్టోడియల్ టార్చర్ వల్ల జరిగిన ఘోరంగా ప్రతిపక్షాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. బాధితుడి తల్లి కనీసం నా కొడుకు బూడిదైనా నాకు ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేయడం పట్ల ప్రజల్లో సెంటిమెంట్ని రగిలించేటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఆయుధంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం మీద హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇన్స్పెక్టర్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే ఈ చర్యలతో సంతృప్తి పడకుండా నేరుగా గవర్నర్ జోక్యాన్ని కోరడం ద్వారా ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రతిపక్షం ఉన్నట్టు డిస్కషన్లు, డిబేట్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందనేటువంటి వాదనని బలంగా వినిపించడానికి సాయికృష్ణ ఉదంతం ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని వైసీపీ వర్గాల్లో అంతర్గత డిస్కషన్లు నడుస్తున్నాయి. బాధితుడి తల్లిని గవర్నర్ ముందుకు తీసుకెళ్లి ఆమె నోటితోనే అక్కడ జరిగిన అన్యాయాన్ని వివరించేలా చేయడం ద్వారా ప్రభుత్వం మీద మరింత నైతిక ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శాంతి భద్రతల వైఫల్యం మీద గవర్నర్ సమగ్రమైనటువంటి నివేదికను సమర్పించి కేంద్ర సంస్థలతో లేదా నిష్పక్షపాత కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసే అవకాశం జగన్కి ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకులు, అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ పర్యటనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతోందనేటువంటి డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా కేవలం ఒక పొలిటికల్ మైలేజీ కోసం జరుగుతున్న ప్రచారమా, లేక నిజంగానే జగన్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరబోతున్నారా అనేది ఇంతవరకు నిజమనేది చెప్పలేం. రాబోయే 2-3 రోజుల్లో ఈ ఊహాగానాల మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.